గారు ఇద్దరు పురుషులు, స్త్రీల నుంచి అవ్వమ్మ గారు, వజ్రమ్మ గారు, ఈ ఆంటీ జన్యమ్మ ఆంటీ. తర్వాత ఆంటీ మీరు ఇక్కడికి వచ్చారా? యసుమ ఆంటీ. ఈ ఆలయంలో జ్యోతి ఒక్క వారం కూడా అబ్సెంట్ అవ్వాలి. వెరీ గుడ్. చప్పట్లు కొడదాం అందరికీ. ఒకసారి నేను పేరు రాసుకుంటాను. నేను కూడా రాలా, యాజకుల వారు వచ్చారు కదా. 100 కీర్తనలు ఆబ్సెంట్ అవ్వకుండా ధ్యానించిన వారు 100కి 100 మార్కులు సాధించినట్లే. ఈ సంవత్సరం నేను ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఉందాం అనుకున్నా, కానీ ఫిబ్రవరిలోనే ఒక 3 వారాలు మరి దేవాలయంలోకి రాకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ మాత్రం ఒక ఆదివారం వెళ్ళాను, ఒక ఆదివారం ఇంట్లోనే ఉన్నా, 3వ ఆదివారానికి ఇక్కడికి వచ్చి ఉన్నాననుకున్నాను. అయితే చూడండి, దేవుడు ఇచ్చిన సమయం నాకు అస్వస్థత, మిగిలిన వారికి నా అంత అస్వస్థత ఎవరికైనా కలిగిందా? ఆదివారం పూట రాలేని పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? వస్తే ఓకే, దేవుడు క్షమిస్తాడు, 1 మార్కు లేదా 1/2 మార్కు వేస్తాడు మనకి, పోనీలే అని చప్పట్లు కూడా ఒక 1/2 మార్కు సాధించాం మనం. ఇంక మిగిలిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఎవరైనా దేవాలయానికి రాకుండా ఉన్నట్లయితే దేవుడు క్షమించే దేవుడే, కానీ ఒక 1/2 మార్కు కన్నా ఇవ్వడానికి ఆస్కారం దేవునికి ఇవ్వండి. ఇంకోసారి అలాంటి పరిస్థితులు రాకుండా దేవాలయంలో ప్రతి ఆదివారం దేవాలయానికి వచ్చేటట్లుగా దేవుణ్ణి ప్రార్థిస్తాం అలాగున. ఎందుకంటే ఒకటి తప్పిపోయినా మన దేవుడు ఒప్పుకునేవాడు కాదు. 99 గొర్రెలను కూడా విడిచిపెట్టి ఆ పోయిన ఒక్కదాని కోసమే వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చిందాక దేవుడు నిద్రపోడు. కాబట్టి మనం కూడా 100 వారాలు దేవుని సన్నిధి ఎక్కడ లేకపోయినా ఎక్కడెక్కడైనా ఉన్నా కూడా వాళ్ళందరూ ధన్యులే అని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వాళ్ళకి కూడా ఫుల్ మార్క్స్ ఇస్తున్నాడు, కాబట్టి వారిని కూడా దేవుడు దీవిస్తాడు. అయితే ఇప్పుడు మనం 100వ కీర్తనలోనికి వచ్చాం రెండవసారి. ఈ 100వ కీర్తనలో చాలా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. చాలా ఉన్నాయి కదా. ఎన్ని పనులు ఉన్నాయో చూడండి. మొట్టమొదటి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. మొట్టమొదట ఉత్సాహ ధ్వని చేయాలంటే సంతోషంతో పెద్దగా అరవాలి. రెండవది, సంతోషంతో యెహోవాను సేవించాలి. ఇదేంటా అన్నో ప్రతి ఆదివారం ఈ గోలేంటి, దేవాలయానికి రండి అని వాడి పిలవడం ఏంటి? మనకే ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం, పిలుస్తున్నారు అమ్మగారు, అయ్యగారు, మేమేం ప్రశాంతంగా కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటున్నారా? ఆ గోలొద్దు, అలా వద్దు, సంతోషంగా రండి. ఏదో మేమేదో అనుకుంటామనో ఎవరో ఏదో అనుకుంటారని దేవాలయానికి రావాల్సిన అవసరంలా. మీరు ఎలా రావాలి? సంతోషంతో యెహోవాని సేవించాలి. మూడవది, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, దేవాలయానికి రావాలని ఎదురు చూస్తూ ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. రావడమే కాదు, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయన మాత్రమే దేవుడు, ఇంకెవ్వరు లేరు దేవుళ్ళు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయనకు చెందిన వారమే, మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కాబట్టి మీరేం చేయాలి? ఇంకా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. గుమ్మాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు తండ్రి,
నీకే స్తుతులు దేవా, నన్ను ఈ గుమ్మంలోకి నడిపించామని సంతోషంతో వినయ విధేయతతో కృతజ్ఞతలు చెల్లిస్తూ రావాలి గుమ్మంలోకి. ఇంకొకటి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. ఆవరణలకు వచ్చినప్పుడు పాటలు హృదయంలో పాటలు పాడుకుంటూ ఆయన ఆవరణలోనికి రావాలి. అంతేగాని వేరే మాటలు మాట్లాడుకుంటూ రావడానికి వీల్లేదు. ఇంకా ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములు ఉంటుంది. మన తరమే కాదు, మన బిడ్డల తరమే కాదు, వారి తరం అలాగా 1000 తరాల వరకు మన దేవుడు కరుణించేవాడు, దయ చూపేవాడు. ఆయన దయాళుడు, తరతరాలు ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుడు గారా, ఈ 100వ కీర్తన ద్వారా మనం తెలుసుకున్నాం ఏమని? ఆయన స్తుతించడం, ఆయన నామాన్ని కనపరచడం, ఉత్సాహంతో సంతోషంతో పాటలు పాడుతూ గానము చేస్తూ ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయనే దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన లేకపోతే మనం లేమని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన వారము, ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. కాబట్టి మనం సొంత కాదు, మనకి ఏమీ లేదు, మన దేవుడే అన్నీ. అందుకని యెహోవాయే దేవుడు అని తెలుసుకుని సంతోషించండి, కీర్తనలు పాడండి. ఏమని ఇక్కడ 2 సార్లు రాయబడినటువంటి పదం మనం తెలుసుకుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ వచనంలో ఉందో చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ప్రవేశించండి, రండి, లోపలికి వచ్చేసి ఉండండి. ఇంకా ప్రవేశ ద్వారం అంటే వచ్చేటువంటి ద్వారం, లోపలికి వచ్చేటువంటిది. నోహు కాలంలో కూడా ఎవరెవరు ప్రవేశించారు? జలప్రళయము వస్తుంది, 120 సంవత్సరాలు నోవాహు ఎంత సువార్త చెప్పిన, మంచి మాట చెప్పి, ఇదిగో నేను ఇక్కడ ఓడను కడుతూ ఉన్నాను, అంతస్తుల మేడ కడుతూ ఉన్నాను, ఓడను కడుతూ ఉన్నాను, రండి, ఓడలోకి రండి 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 అని పిలుస్తుంటే ఎవరు వినల. కానీ ఎవరు విన్నారు? ఎవరు లోపలికి, ఓడ లోపల ప్రవేశించింది ఎవరు? నోవహు కుటుంబం మాత్రమే. కుటుంబం, నోవహు, తన భార్య, తన కుమారులు మాత్రమే కాదు, కోడళ్ళు. ఆ ఒక్క కుటుంబమే. ఆ కుటుంబమే నీవనుకో, నా ఒక్క కుటుంబమే నేను రక్షింపబడ్డాను. అలాగా ప్రతి ఒక్కరు నా కుటుంబమే, నేను దేవాలయానికి వచ్చాను, నా కుటుంబమే ఆ రక్షణ ఓడలకు వచ్చాను, నా కుటుంబమే అనుకొని కుటుంబాల వారిగా రండి. ఆ ఒక్క కుటుంబమే. మిగిలినవన్నీ కూడా జంతువులు, పక్షులు, పశువులు, పురుగులు అన్నీ ఒకదానితో ఒకటి, ఆడ మగ రెండు అంటే కుటుంబం దేవా ఓడలోనికి ప్రవేశించింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల వారిగా ఆలయంలో ప్రవేశించండి. అదే పాట పాడుకుందాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ బ్రతుకులో పాపమా కలకల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివి కాదు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో.
యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందమానందము హల్లెలూయా. హృదయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా హల్లెలూయా. నీ హృదయంలో బాధల కన్నీరా. నీ కన్నీరంత తుడిచివే రాజు చేసుకో. హృదయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ పాట పాడితే ఎవరికైనా ఏమనిపిస్తుంది? దేవాలయానికి రావాలనిపిస్తుందా, వద్దనిపిస్తుందా? రావాలనే అనిపిస్తుంది. జాగ్రత్తగా వింటే, పాటను అర్థం చేసుకున్న వారైతే తప్పనిసరిగా దేవాలయంలోనికి రావాలనే అనిపిస్తుంది. ఈరోజు ఆ పాట నేను ఫోన్లో చూసి రాసుకుంటుంటే కామెంట్స్ వచ్చినాయి. ఒక హిందువు రాశాడు, నేను హిందువుని, ఏ మాత్రం నేను క్రైస్తవునిగా మారను, మారే అవకాశం కానీ ఆలోచన కానీ నాకు లేదు రాశాడు కామెంట్స్ పాట కింద. కానీ ఈ పాట వింటుంటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క హిందువు కామెంట్లో రాస్తున్నాను, నేనైతే క్రైస్తవునిగా మారను, కానీ ఈ పాట వింటుంటే మాత్రం నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని రాశారు. హిందువులకు అంత అనిపిస్తే మన దేవుడైన యెహోవా ప్రజలమైన మనం, ఆయన వైపు గొర్రెలమైన మనం ఎలా ఉండాలి? సంతోషంతో కీర్తనలు పాడుచు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం. అలాంటి గొప్ప ధన్యత మన దేవుడు మనకు మాత్రమే సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను, దేవాలయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను గుర్తించి ప్రతి ఒక్కరు దేవాలయానికి రావాలని ఈ 100వ కీర్తన చక్కగా కంఠస్థం చేసి ఎప్పుడు మరి ధ్యానిస్తూ ఉండాలని, అవకాశం వచ్చినప్పుడు మనందరం కలిసి మరి చూడకుండా రాసి మరలా ఇంకోసారి బహుమతులు పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు మనందరినీ దీవించిన గాక. ఆమేన్. 100 వారాలు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100% దీవించిన గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, మిడతల వారికి మరొకసారి నా ధన్యవాదాలు. 100 వారాలు వచ్చిన మరొకసారి చేతులండి గుర్తుపడతారు. 100 వారాలు. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. నోట్ చేసుకొని మీకు మీరే వచ్చేవారు నాకు కనిపించారు. థ్యాంక్ యూ. గారు 100వ కీర్తన చాలా ధ్యానం చేశారు. నేను కూడా లేను 100 రోజులు ఈ చర్చ ఇండోనేషియా లేదా వచ్చానా? ఎప్పుడో ఒక వారం లేనమ్మా. ఒక ఆదివారం మిస్ అయిన నాని వచ్చేసారు. లేదు, ఒక వారం మిస్ అయ్యి ఇండోనేషియాలో అక్కడ చర్చిలో ఉన్నాం. లేదు నవంబర్ కదా, నవంబర్లో దేశంలో లేదు. నేను ఒకటే అనుకున్నాను, ఒక్కసారి 2012లో చర్చ స్టార్ట్ చేసాం. ఒక్క రోజే భారతదేశంలో జైపూర్లో ఉన్నాను. అప్పుడు పెద్ద కాన్ఫరెన్స్, ఈ కొత్త నిబంధనలు పంపే గిడియన్ మినిస్ట్రీ. ఆ ఒక్కరోజు బాపట చర్చిలో లైవ్ నడిపింది. అక్కడ నుంచి నడిపిస్తున్నాం, లైవ్ సందేశం ఇచ్చాను. రెండవది నవంబర్లో ఒక్కరోజు నాకు అనిపించింది, అది 9 మాటలు వచ్చింది, నాకు 100 మాటలు ఈ చర్చిలో కదా. కానీ వచ్చిన మీరు దాన్ని చెప్పబడదామా? అందుకు మీకు ప్రైజ్ ఇస్తాను. అవకాశం నాకు కూడా లేదు. వేరే దేశం, భారతదేశం నుండి తెనాలి మండలంలో, చులూరు మండలం, ఒలివేలులో ఉండి చర్చికి రాకుండటానికి అబ్బాయిలు వచ్చారు, అమ్మాయిలు వచ్చారు. కారణం కాకూడదు. మీడియా వరకు తెలియజేస్తున్నా.
నేను చాలా అలసిపోయాను, నేను బిజీ, లేకపోతే నాకు ఏం వెళ్తావులేండి, నీరసం ఉంది, అన్నీ బాగున్నప్పుడు కాదు. బిడ్డ డ్యూటీకి అంతా కూడా పరిగెత్తు కూడా వస్తుంది. మన బిడ్డలు కాదు. అవకాశం ఉన్నప్పుడే ఆనందిద్దాం, ఆశీర్వాదాలు పొందాం. ఓకేనా? అవకాశం, ఆనందం, ఆశీర్వాదం. అందరం కలిసి థ్యాంక్ యూ అమ్మగారు. 100వ కీర్తన చూద్దాం. పెద్ద కీర్తన పుస్తకం నుండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుడని దైవస్థం చేస్తూ చిన్న పుస్తకాలు చూడాను. 69 పెద్ద పుస్తకాల్లో చిన్న పుస్తకాలు చూడండి. మొదటి చరణం పాడుకుందాం, చివరి చరణం పాడుకుందాం. సర్వదేశములారా పాడండి. శ్రీ 256 నంబర్ పాట చక్కగా తీయండి. ఆ 100వ కీర్తనలో మొదటి మాట ఏంటంటే సర్వదేశములారా. భారతదేశం కాదు, సర్వదేశములారా, ఆల్ ద కంట్రీస్. కుల మత విచక్షణ రంగు ఏమీ లేకుండా అన్ని దేశాల వారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, కలర్, కల్చర్ అండ్ ద రిలీజియన్ అండ్ ద కాస్ట్. కులం, మతం, రంగు, దేశం, భాష అండ్ లాంగ్వేజ్ ఏది వద్దు, అందరు రావాల్సిందే. ప్రభుత్వం చెప్పబడదాం, అందరు ప్రభుత్వానికి రావాల్సిందే. గట్టి చెప్పకుండా అందరు కూడా, నీ కుటుంబ సభ్యులు అందరు రావాల్సిందే. ఎందుకంటే అందరిని ఆయన పోషిస్తున్నాడు, అందరికి ఊపిరిచ్చాడు, అందరినీ బ్రతికిస్తున్నాడు. నన్ను హాస్పిటల్లో ఉంటే తప్ప వేరే దేశంలో కూడా అక్కడ కూడా చర్చకెళ్ళాల్సిందే, అంతే కదా? నిజమే, గొప్ప సాక్ష్యం. ప్రభు నా కాళ్ళు చేతులు నాకు ఇస్తే నాయన ముందు పడి పడబడుతున్నాం. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, అవునా? అంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచితే మేము మా పసిడి బంగారం, మా వెండి, మా జ్ఞానం నీ సేవకు ఇస్తామయ్యా. ఏం వద్దులేమ్మా, బంగారం వద్దు, వెండి వద్దు, కానీ నీ శరీరాన్ని ప్రభు సన్నిధిలో ఆనందించడానికి నిలబడదామా? దేశేవాకయ్యుమా దీపమాలు కాళ్ళు చేతులు సేవకాడి తనము సేవకము జీవసం వెండి పసిడి జ్ఞానమంతటే సేవాకయ్యను స్వీకరించుమా, సేవాకయ్యను స్వీకరించుమా. మా బిడ్డ ఏ ఊరిలో కద్దెలు కొట్టాలా, ఏ ఊరి మమ్మల్ని ఇచ్చినా పాటలు పాడాలా, ఓడవలసిందే. మౌనికకు చెప్పాను, ఆ ఊరి వచ్చేసి ఏం పర్లా. దేవుడు మన బిడ్డను ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరం కలిసి సర్వదేశంలారా, అలాగే మీడియాలో మీ బిడ్డలు కూడా దేవుడు దీవించిన గాక. అందరూ పడదామా? దేవుని విలువ తెలుసుకోండి, దేవాలయం విలువ తెలుసుకోండి. దేవునితో గడిపే సమయం తప్ప లోకంలో ఎక్కడ నెమ్మది లేదని తెలుసుకోండి. నేను ఈ సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. సందేశం అయిపోయింది అమ్మగారి ద్వారా. చర్చిలో సాక్ష్యం చెప్పే 4 కూడా
నా బిడ్డలు అలసిపోవట్లేదు, చర్చికి దేవాలయానికి వారంతో ఉన్నారు. ఎక్కడొచ్చింది ఆ రుచి అంటే గురువారం ఆన్లైన్ కదా, మన శుక్రవారం ఉదయాన్ని వచ్చామా, పొద్దున్న పురుషులు వచ్చారా, తప్పకుండా ఒకసారి అసలు ఎక్కడ ఖాళీ ఉందా ఏంటమ్మా, వండ బుద్ధి కావట్లేదు అన్నారు బ్రదర్ వచ్చి నాకు అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంటి దగ్గరమ్మా వండ బుద్ధి కావట్లేదు. ఎంత అదృష్టం ఆ మాట తెలుస్తుంది. అక్కడ మనకు రాకుండా అయ్యా ప్రార్థన దేవర మైకులు చెడిపోయినాయి కూడా. అపోహ ఏం చేసి తెలుసా, నేను పురుషుడికి మైకులు ట్రై చేసి బాక్స్ వచ్చింది అక్కడ, ఇవాళ మీటర్ ఒకటి వేసుకెళ్ళి దెబ్బకి లైన్లోకి వచ్చింది. ఏం చేస్తుంది రాక, ఏం చేస్తారా, ఇక్కడ పెట్టాను నన్ను మీటర్ అక్కడ పెట్టి కార్లో ఒక మీటర్ తీసుకెళ్ళాను. ప్రభు స్వరం పాటు చాలా మంది పెట్టంటే ఆ మీటర్ యూనిట్లు పనిచేస్తానని చెప్పింది కదా, నేను సంఘటన తీసుకుని వెళ్ళి సుందరరావు పైకి వెళ్ళి ఎక్కేసి మొత్తం చూస్తే 3 బాగున్నాయి. మరి 3 యూనిట్లు కూడా ఎందుకు రావట్లేదు, ఏమీ లేదు, చిన్న స్విచ్ అయిపోయింది. ఇట్లా అన్నాను వచ్చి దేవుడి సొంతం చెప్పు. నీ సమస్యలు కూడా ఎక్కడ ఉంది తెలుసా, చిన్న చిటుకులోనే, చిన్న చిటుకే, ఆ చిన్న చిటు ఇట్లా మొత్తం బ్రహ్మాండం. అదేదే అమ్మవాది నువ్వేం చేయదు, చక్కని స్వరంతో సంగీతం తెలుసు. అందుకని సర్వదేశంలారంటే సర్వ కుటుంబాలారా దేవుని సన్నిధికి రండి రండి. సర్వదేశంలారా శ్రీయేసే దేవుడు ఓర్వేనో చాహముతో ఓర్వేనో సమాధానాన్ని కలుగునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. సర్వదేశంలో యెహోవా సూచన నీ మాటతో మాకు దగ్గరైన యేసుని స్తోత్రం. మా బిడ్డలను నడిపించారు. నీ వాక్యం వినబడుచున్నప్పుడు, దేవాలయంలో ఆరాధన జరుగుతున్నప్పుడు నేను గృహా దగ్గర కూర్చునే పరిస్థితి లేదు. 100 వారాలు వచ్చిన బిడ్డను చిన్న చిన్న ఆటంకాలతో 99 వారు వచ్చిన బిడ్డలు 90 వారాల నుంచి 20 రోజులు ఆశ్రయించి ఒక దినాన మాకు ఆయుష్ను అనుగ్రహించి మరలా నీ సన్నిధిలో క్రమం తప్పకుండా క్రిస్మస్ అయిపోయి జనవరి వరకు క్రమం రోజులు టైం చేయండి. వాక్యం వింటున్న బిడ్డలు ఎంతో ధర మీడిగా చూస్తున్నాం. వాక్యం దాసాలను బలపరచండి. యేసునామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునామం మరొకసారి మీద పొందనాలు. సార్ థ్యాంక్ యూ. వీడియో కూడా అందరం తెలుస్తున్నారు. చదువుకున్న వాక్య భాగాల నుండి పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త మార్కు రాసిన 20వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆ దినములలో చాలండి. కనికరపడే యేసు, ఇది నా విషయం. కనికరపడే యేసు. యేసు ప్రభు
ఆయన ప్రేమలో కనికరం ఒక భాగం. మొదటిది ప్రేమ. ప్రేమ ఎంతవరకు వచ్చిందంటే ప్రాణం పెట్టేందుకు వచ్చింది. ఆ ప్రేమలో మరొక భాగము మర్సీ. జీసస్ ఇస్ మర్సిఫుల్ వన్, మర్సిఫుల్ లార్డ్. కనికరపరిచే యేసు మన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మీరు ఆరాధిస్తున్నారంటే మా పైన కనికరము చూపే యేసు. చెప్పండి, ఎవరమ్మా? కనికరము చూపే యేసు. మనలో ఒక్కడికి ఆ పేరు గవర్నమెంట్ కదరా, అఖిల క్లాస్ పెట్టి కనికరం. ఈ మాట యేసు ప్రభు మరొకసారి ఆ దినంలో బహుజనులు కూడి రాగా, అంటే ఆయన మీటింగ్కి మొదటి మీటింగ్ 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 2,000 మంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి మీటింగ్లో 6:30 నుంచి 44లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అక్కడ ఎంతమందికి భోజనం అంటే 12,000 మందికి భోజనం జరిగి ఎన్ని కప్పలు మిగిలి అంటే వారు మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టె విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను చూడండి చాలు. అందరూ తృప్తి పొంది మిగిలిన తర్వాత రొట్టె ముక్కలు 12 గంపలకు అయ్యాయి. యేసు ప్రభు మొట్టమొదటిగా చేసిన సూచక్రియలో భాగంగా ఎంతమందికి ఫిలిప్ లెక్క వేస్తుంటే, అయ్యే అకౌంటెంట్ కాబట్టి ఎంతమందికి ఎట్లా సరిపోతుంది? పిల్ల జల్లా కలిపి 250 ఉండాల్సారంట కాదు, 16 మంది కావాలి అంటే అయ్యా పిల్ల జల్లా కలిపి మొత్తానికి అంటే పిల్ల జల్లా అంటే వాళ్ళ లెక్కలో లేదు. ఆయన మెయిన్ లెక్కేస్తున్నారు, అంతే కదండి. అక్కడ పురుషులు మాత్రమే. ఇప్పుడు కూడా సౌదీ దేశంలో ఓటు లేదు స్త్రీలకి, పురుషులు మాత్రమే లెక్కేస్తారు, బయటకు రాదు స్త్రీలు. యూదులు కూడా వాళ్ళ లెక్కలు పిల్లలంటే మనం లెక్క భోజనానికి 5,000 మంది పురుషులు లెక్క వేశారు. ఆ మీటింగ్కి 5,000 మంది స్త్రీలు వచ్చారు, 2,000 మంది పిల్లలు, మొత్తం ఎంతమంది? 12,000 మంది వచ్చేసారు. ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలకు ఎత్తినప్పుడు ఆ 12 గంపలు ఎవరింటికి ఇచ్చారు? ఏ పిల్లవాడైతే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అందరి మాట ఏంటంటే ఉన్నా సరిపోతాయి అని ఎవరి వాళ్ళు మూటలు తీసుకెళ్ళారు. ఇస్తే మాకు సరిపోతాయా? కానీ చిన్న పిల్లవారికి ఒకటి తెలుసు, యేసు అడిగితే లేచి ఇవ్వడం తెలుసు. అరే మీ దగ్గర పెన్ను ఉందా అంటే ఇప్పటికెత్తారు పిల్లలు. నేషనల్ తొందరలు వస్తారా? మన పెన్ను రాసేరు రాయిపోయారు, ఇచ్చాము రాయిపోయారు, ముందు రాదు, త్వరగా రాదు, తప్పదంటే ఇస్తారు. కానీ పిల్లలు ఎలా ఉంటారు? ఫాస్ట్. అలా నా దగ్గర నేను జీసస్ అన్నాడు. ఆయన ప్రభు ఏం చేశాడంటే ఈ 12 గంపలు వాళ్ళింటికి పంపించాడు. చప్పుడు తెలుసుకుంటున్నాను. చిన్న పిల్లవారింటికి ఎన్ని గంపలండి? అది మొదటి సూచక్రియ. శిష్యులు అది చూచి కూడా 2వ మీటింగ్లో మరి ఒకసారి, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా, చూడండి, కనికరపడి యేసు మొదటి కనికరం ఏంటంటే వీళ్ళలో విశ్వాసపు పరీక్ష. నా శిష్యులలో ఎంతవరకు వీరిలో విశ్వాసపు కొరత ఉన్నది, విశ్వాసపు బీజము నాటబడినది. అసలు వీళ్ళు కనుక నమ్మకం లేకపోతే నేనంటే వీళ్ళు రేపు పరిచర్య చేస్తారని యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు మొదటిగా. ఎందుకు తెలుసా? అయ్యా బతుకు 3 రోజుల నుంచి ఉన్నారు వీళ్ళు. వారిలో ఉన్నటువంటిది ఏంటంటే మొదటిది ఆత్మీయ ఆకలి. ఈ సువార్త రాసింది ఎవరండి? మార్కు. బైబిల్లో 4 సువార్తల్లో మొట్టమొదటి రాయబడిన సువార్త పేరేంటి? మార్కు సువార్త. మార్కు అంటే అర్థం పెద్ద శుద్ధి.
గట్టి శుద్ధి, దేన్నైనా పగలగొట్టగల శుద్ధి అర్థం. ఆయన పేరు ఇంకొక పేరు యోహాను. ఆయన మేనమామ పేరు బర్నబా. చూడండి అపోస్తలుల కార్యగ్రంథం 12 ఉంటుంది. కొలస్సీ 4:10 ఉంటుంది. కొలస్సీ 4:10 మార్కు మారు పేరు గల యోహాను. అంతే అంతే. కొలస్సీ 4:10 ఆయన మేనల్డ్ గురించి కూడా, మేనమామ బర్నబాస్ గురించి కూడా రాసి అది చాలు. అంటే సమీపం అంటే సొంత మేనలు. అదేనండి, స్వార్థ రాసిన ఏదో ఒక రీతిగా మేనమామ లక్షణాలు వస్తాయి. మేనమామ లక్షణాలు చాలా వస్తాయి పిల్లలు. మేనమామలు మంచిగా ఉంటేనే నీ చెల్లి కొడుకులు, నీ అక్క కొడుకులు బాగుంటారు. బర్నబాకి పరిచయం చేయడం తెలుసు, బర్నబాకి నిద్ర పట్టడం తెలుసు. అలా మార్కు తన జీవితంలో కూర్చొని ప్లీజ్ కూర్చొని ఖాళీ చేసేది కూర్చొని అమ్మగారు వెళ్ళిన అమ్మగారు రండి రండి థ్యాంక్ యూ. యూత్ని సమర్పణ. మార్కు చిన్నవాడు, బైబిల్లో 4 సువార్తల్లో మొట్టమొదటి రాసింది మార్కు సువార్త. ఎందుకంటే మార్కు వాళ్ళ నాన్నగారు యేసు ప్రభు క్లోజ్ ఫ్రెండ్. పస్కా చేయాలనగానే శిష్యులందరూ వచ్చి ఎక్కడ చేద్దాం మరి ఆ రోజు పండుగ చేయాలంటే వధించాలి, కత్తి కావాలి, పీట కావాలి, ఇవన్నీ కావాలన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఈ టైంలో నీళ్లు తీసుకొస్తాడు ఒక ఆయన. ఆ నీళ్లు తీసుకొచ్చేదానికి వెళ్ళండి, వాళ్ళ ఇల్లు మేడ మీద ఉంది. ఆ మేడ మీద సిద్ధపరిచిన పీట, బల్ల, పస్కాకు మీకు ఏం కావాలో అవి ఉన్నాయి. యేసు ప్రభుకి మన అడ్రస్ తెలుసు. జీసస్ నోస్ అవర్ అడ్రస్. మన గాడిద పిల్ల కట్టేసి ఉంటే అన్నారు కదా, అంటే ప్రభువుకి అన్ని తెలుసు. అవునండి, ప్రభువుకి అన్ని తెలుసు. అందుకని మార్కు చివరిలో మరొచ్చి అరెస్ట్ చేస్తుంటే మార్కు యేసు ప్రభు మీద పట్టుకుంటే ఆ సైకిల్ మీద ఎగబడతాడు. కుర్రోడు కదా, ఆ బట్టలు కూడా లాగేస్తాడు. అంతటి మార్కు ఆయన ఈ చరిత్రను రాస్తూ మార్కు శిష్యుడు కాదు కనీసం, ఆయన మేనమామ బర్నబాస్ ఆ మంచి పెంపకం మార్కు రాస్తున్నాడు. యేసు ప్రభు ప్రజల మీద కనికర పడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడు? 3 దినాల నుంచి మీటింగ్ జరుగుతుంటే ఆకలి, ఏ ఆకలి వరకు అయింది? ఆత్మీయ ఆకలి. ఆత్మీయ ఆకలి అయింది. కనీసం ప్రభు ఏ మాట చెప్తున్నాడు ఆయన చెప్తుంటే వింటూనే ఉన్నారు. మళ్ళా క్యాష్ లేవు, డబ్బులు అంతకన్నా లేవు, మైక్ అంతకన్నా లేదు. 4,000 మందికి ప్రసంగం వినపడాలంటే ఒక్కసారి ఊహించుకోండి. 12,000 మందికి ప్రసంగం వినపడాలంటే ఎంత గొంతెచ్చి మాట్లాడతారా? బ్రదర్ భక్సింగ్ గారి ఆ సందేశం నేను ఒక క్యాసెట్లో ఆయన పుట్టినరోజు జూన్ 6 గోల్కొండ చర్చ్ పెడితే మన హెబ్రోన్ చర్చ్ ఆయన వాయిస్ ఎక్కడ తెలుసా? పవర్ఫుల్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాయిస్ ఎక్కడ తెలుసా? పవర్ఫుల్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, డల్గా మాట్లాడారు. యేసు ప్రభు వాయిస్ కర్ణమ్మాయి సినిమాలో మౌనం పెట్టారు అంతే. వాళ్ళు అడిగారు, ఆ విజయ్ దేవరాజు కూడా మాట్లాడలేదు. కర్ణమ్మాయి లక్ష్మి చూస్తే ఈ పెద్దగా క్యాకేస్తే ఎంత క్యాకేస్తే అంత బాగాలేదని డైరెక్టర్ గారు స్లోగా పెట్టి, అమ్మలారా నా కోసం అడగండి,
నీకోసం మీ పిల్లల కోసమని ప్రభు సిలువ మీద ప్లానేటప్పుడు ఆ వేదంతో పట్టిన మాట తీసుకొని సినిమా మొత్తం నడిపించారు. కానీ యేసు ప్రభు వాయిస్ కాదు. 4,000 మంది వినటానికి 12,000 మంది వినటానికి ఆయన స్వరమెత్తి ప్రసంగం చేస్తుంటే ఆకలి అయిపోతున్నావు నా బిడ్డలని వారు 3 చదవండి. మార్క్స్ 8వ అధ్యాయం 100 బయటండి. అక్కడ జనులు 2వ ప్రభు అంటున్నారు, జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు, తెలియవు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఏ కనికరం అంటే ఇట్లా ఒంటరితో బయటకు పంపించానుకో, నేను వారి ఉపవాసంతో తమ ఇంట్లోకి పంపేసినట్ల మార్గ మధ్యంలో మోర్చపోదురు. వాళ్ళు అయ్యో శిష్యులారా, మా వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. యేసు ప్రభుకి ఎంత తెలుసమ్మా కదా, ఎంత దూరం నుంచి వచ్చారు నా బిడ్డలు. కాబట్టి వాళ్ళ మధ్యలో పడిపోతారు. కనుక ఏదైనా చూడండి, వీళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త. ఒకసారి జరిగిన అద్భుతం యేసు ప్రభు రెండోసారి చేయలేడా? ఏమన్నా చెప్పండి. ఒకసారి జరిగిన అద్భుతం యేసు ప్రభు రెండోసారి చేయలేడా? మనిషి అయితే చేయడు. ఒకసారి అవసరం డబ్బులు ఇస్తారు, రెండోసారి అడిగితే పాస్టర్ గారు మొన్న టీ లేదని అనకుండా మొన్న అడిగితే ఇచ్చే కదండి, ఇప్పుడు నిజంగా ఇవ్వండి, నువ్వు మొన్న టీ లేదు కట్టిస్తా. అది అర్థమైందాము. యేసు ప్రభు చేయడం మొదటిసారి అద్భుతాలు చేసినప్పుడు రెండవసారి అద్భుతం చేయలేడా? ఇందాక చర్చిలో ఉదయకాలం కొంచెం ఆరుకాలంలో నేను 7 నెలలు దేవుడు నాకు కాపాడినందుకు 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను. జనవరిలో నాకు ఏం చేసావు ప్రభా, నేను పుట్టినరోజు ఆ రోజు నాకు ఆయుష్ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. ఫిబ్రవరిలో ఏం చేసావు, అమ్మగారి పుట్టినరోజు 8వ తారీఖు అయితే 5వ తారీఖు ఆపరేషన్ జరిగించావయ్యా, బ్రతికించావయ్యా, నీకు స్తోత్రం. మార్చిలో ఏం చేసావంటే బిడ్డ సోమవారం ఎగ్జామ్స్ లో ఉన్నాడు, డాడీ ఎగ్జామ్స్ రాస్తున్నాను అంటే మంచి ఫలితాలు దేవుడు ఇచ్చాడు, స్తోత్రం. ఏప్రిల్లో ఏం చేసావు ప్రభు అంటే ఏప్రిల్ స్కూల్ చివరిగా మేము వెళ్ళిపోతున్నాం, వేజెంట్లో నాయన ఎవరు మంచి వాళ్ళు వస్తారో వేదన పడ్డాం, ఒక మంచి టీచర్ దేవుడు ఇచ్చాడు, స్తోత్రం. మే మాసంలో ఏం చేశాడంటే మే మాసంలో బిడ్డల బర్త్డే కాదు, అయ్యా నీ దాసులు ఎటు వెళ్ళిపోతున్నానని నా సంఘం ప్రార్థన చేసింది ఆన్లైన్ లో కదండి. ఆన్లైన్ లో పల్లాడైపోతుంటే మే మాసంలో దగ్గరించావు, నీకు స్తోత్రం. జూన్ మాసంలో బిడ్డలు వివాహం కథకి 20 సంవత్సరాలు వివాహం జరిగించారు నాయన. కేరళ క్షేమంగా వచ్చాం, విమానాల్లో ప్రమాదాలకు తీసుకొచ్చాం, నీకు స్తోత్రం. జూలై మాసంలో మళ్ళీ తీసుకెళ్ళి ఆపరేషన్ తగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళావు. ఒకప్పుడు 31 తారీఖు వర్షం లేకుండా ప్రతిష్ట జరిగించావు, నీకు మౌనిగా కూడా చక్కగా జరిగించారు, స్తోత్రం. 7 సార్లు చప్పలు పడతాం. ఆ దేవుడికి చేయలేదా మీరు? ఆ దేవుడు నీ కుమార్తెల విషయంలో చేయలేదా? నీ కుమారుల విషయంలో చేయలేదా? నీ యజమానుల విషయంలో చేయలేదా? నీ బిడ్డల విషయంలో చేయలేదా? నీ సేవలో చేయలేదా? చెప్పండి. రాసుకుంటే మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. Thank you.
ఎంత వయసులో రాశాడు తమ్ముడి పాట. అర్థం చూస్తే నేనే అయిపోయాను. కాపుమా ఎందుకు ఆయనకి దుఃఖం వచ్చిందో, ఎందుకు కొండల్లో ఎగ్గినట్టు మంచి బలంగా విశ్వాసం ఉన్నాడు. ఆ పాట రాస్తే రమ్మని చెప్పే తమ్ముడా ఒకసారి వచ్చి ఈ పాట రాసిన పెడితే మాకు సంతోషం కదా. ఒకసారి నీవు చేసిన ఉపకారం కృపాపడం నాకు ఒకసారి రండి. ఎంత వయసు ఆయన వయసు ఆ పాట రాసి అంటే ఇప్పుడు మొన్న కూడా మాట్లాడినారు అన్నా ఈ పాట రాసి దీవెనకు ఇచ్చేసి దేవుడు అంతర్జాతీయంగా పాట తీసుకెళ్ళి చెప్పడం ఒకసారి. దేవుడు ఎవరు ఏం తలాంతుంటాయో యేసు ప్రభు ఎంత మనపైన కనికరపడే యేసు నా బిడ్డలు ఆకలి కొన్నారు 3 రోజులు ఉన్నారు నాతో అని చెప్పంటే ఈ శిష్యులు ఏమన్నారు, ఆ అరణ్యములో ఏంటయ్యారో చెప్పి అయ్యో ఎందుకు మర్చిపోయావు. ఎన్నాళ్ళు అవుతుంది ఆ మీటింగ్ అయిపోయి? 6 నెలలు అయింది సార్ ఆ మీటింగ్ అయిపోయి. ఎన్నాలండి? 6 నెలల క్రితం 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు మొత్తం 12,000 మంది కనుక 12 గంటలు నీకు గుర్తులేదా? 6 మాసాల ముందు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తే ఆశ్చర్యం చేస్తే గుర్తులేదా? ఇప్పుడు ఎందుకు భయపడు? దేవుడు మారడు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అంటే చెప్పడమా ఈజ్ యెస్టర్డే టుడే అండ్ టుమారో ఈజ్ సేమ్. ఎక్కడ మార్పు లేదు ఆయనలో. మనమే మారుతాం. శిష్యుల అల్ప విశ్వాసం వారి శిష్యత్వపు నీ బలపరచడానికి, విశ్వాసాన్ని బలపరచడానికి మార్కు రాసిన స్వార్థలో ప్రభు మొదటిగా శిష్యుల అమాయకుల శిష్యులు కనికరపడ్డాడు. 2 ప్రజలపైన కనికరపడ్డాడు. వారి తృప్తి భుజించిన తరువాత ఎన్ని రొట్టెలు వచ్చినాయమాట? 7 రొట్టెలు ముందు వడ్డించాడు. ముందు రొట్టెలు వడ్డించండి, ముందు అన్నం వేసేయండి, ముందు వడ్డించండి, తర్వాత చూసుకుందాం. యేసు ప్రభు దగ్గరికి సమస్య తీసుకురా. సమస్యను చూసి భయపడిపోత. కానా విందులో సమస్యని తీసుకొని ఇంటి వాళ్ళు ఏం చేశారంటే బంధువు అయిన మరి తల్లి చెప్పారు. మరి తల్లి చేస్తే యేసు ప్రభు చెప్పింది, అమ్మ నా టైం కనుక స్థాపన తొందరపడబాక అన్నాడు. ఏం చేశారు? భోజనాన్ని కూర్చున్నారు. అక్కడ ద్రాక్షారసం లేకపోతే అవమానం. అక్కడ ప్రభు ముందు నీళ్లు నింపండి, కడగండి, 2 బాణలు తీసుకురండి, కడగండి, నింపండి, వడ్డించండి. ఇక్కడ కూడా ప్రభు ఆ 7 రొట్టెలు తీసుకునగా నేల మీద కూర్చుండని కూర్చోండి, ప్రతి జన్లు ఆజ్ఞాపించండి, కూర్చోండి, సీట్ అంతే, థ్యాంక్ యూ లార్డ్, సిట్, థ్యాంక్ యూ లార్డ్, ముందు కూర్చోండి. అవి తీసుకొని ఆ రొట్టెలను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక ఆ సందర్భం మనకు తెలుసు. ఒక లాజికల్ పాయింట్, దేవుని విశ్వాసంలో పని ప్రారంభించేటప్పుడు అది వివాహమా, వ్యవసాయమా, ఉద్యోగమా, చదువా, వ్యాపారమా, సేవ, లేక స్టార్ట్ చేస్తున్నావా, మొదటిగా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అవునా? ప్రభు ఏం చేస్తాడంటే నీ చెయ్యి కాదు, నీవు పట్టుకున్న రొట్టె కాదు, నీ చేతిలో రొట్టెలు అయితే 7 అయితే 7 సరిపోతుంది అంతేనా? కానీ ఆ రొట్టె యేసు ప్రభు దగ్గర వాటిని పట్టుకొని ఆయన థ్యాంక్స్ చెప్పాడు. లార్డ్, ఏ థ్యాంక్స్ చెప్పాడు? వీటిని డెవలప్ చేయమని చెప్పలా, వీటిని విస్తరించమని. థ్యాంక్ యూ, ఈ రొట్టె ఇచ్చిన నీకు వందనాలు. చప్పట్లు కొట్టుకో. ఈ ఆహారం ఇచ్చిన నీకు వందనాలు. పరలోక ప్రాంతంలో మనం చేసే 7 అంశాల్లో ఒక విషయం ఏంటి తెలుసా? ఆ అందిన ఆహారము నేడు మాకు హాస్పిటల్కి వెళ్లకుండా, ఉన్నది వండుకున్న తర్వాత తగాదాడుకొని కొట్టకుండా పడేయకుండా, అన్ని ఉండకుండా ఒక్కోసారి ఎందుకు శోధన వచ్చేసి దాని మీద పడకుండా మమ్ములను తినేటట్లు చెయ్య. నీ దగ్గర ఏమున్నదో దాన్ని కృతజ్ఞతాస్తుతిలో చెల్లించు. ఈ ఆహారం అందుకే నైవేద్యం పెడతాడు యేసు ప్రభు. అందుకని నైవేద్యంలో నైవేద్యం నేను అంగీకరించాను. ప్రేమల వాళ్ళ కనికరపడి యేసు వారి పైన 7 రొట్టెలు కనికరపడ్డాయి. ఎన్ని కంపలు మిగిలినంటే 7 కంపలు. తర్వాత 2 చేపలు కూడా వచ్చాయి. 7 నెలలు 7 ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో వచ్చాయి.
దేవుడు 8వ ఆశీర్వాదం దయచేయునుగాక. 7 నెలలు అయిపోయిందిగా, 7 రొట్టెలు అయిపోయినాయి కదా, వాటిని విస్తరించే యేసుని నీవు నమ్మాలి. ఒక్కటే ఈరోజు మాట, ఈరోజు ఒక్కటే ప్రభువులతో మాట్లాడిన మాట, ఒక్కటే నేను నమ్ముచున్నాను. ఏమి నమ్ముచుంటే యేసు శక్తిమంతులను నమ్మాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6, మత్తయి సువార్త 6:31. అంతే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా పూర్ణ హృదయంతో అంతే. నీ ప్రవర్తన జాగ్రత్తగా, ఈ రెండు మిక్స్గా అన్నమాట. దేవుని దగ్గర నువ్వు అడిగేటప్పుడు నాకు ఇల్లు లేదయ్యా అడుగంతే, నాకు స్థలం కూడా లేదయ్యా అడుగు, నా చదువులో కొంచెం ముందుకు ఎండకపోతున్నాయ్యా అడుగు, నేను ఎంత చేస్తున్నా నా ఇంట్లో వేదన శోధన కన్నీరనయ్యా అడుగు, లేదా మొత్తం సున్న కొట్టించి ప్రార్థన చేసుకో, 2-3 పెట్టి. అన్నీ ఉన్నప్పుడు అంతే. కొన్నిసార్లు అన్ని బిడ్డ కూడా అనుభవించలేకపోతున్నాం. బిడ్డలు అందరు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడో చోట వాళ్ళ పురుగు వచ్చింది, ఆ రోజు మనసు అంటే ఉండదు. ఏవా ఎందుకంటే నేను నీ సొమ్ముని ఆధారం చేసుకున్నా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రండి. ఈరోజు కొన్ని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చర్చి మొత్తం కుటుంబ సమేతం రాస్తే నేను ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతి వారం ఇస్తాను కదా, పోయిన వారం మిస్ అయింది, ఇప్పుడు ప్రింట్ అయింది, కొన్ని తీసుకొని కావాలంటే ఒక్క సహోదరి ఎప్పుడు ఒకే ఆప్షన్ రాసింది. ఫస్ట్ లో తన భర్త చర్చికి వచ్చేవాడు కాదు, చాలా సమస్యలు పెడతారు, 2 చిన్నపిల్లలు 5 ఏళ్ల పిల్లలు. ఆ బిడ్డ రాసే ప్రేయర్ రిక్వెస్ట్ ఏం తెలుసా? యేసయ్యా, నేను నా కుటుంబం ఏ రోజు మేము మీ సన్నిధిలో ఉంటామో ఆ రోజు నా పండుగ, నాకు ఏ అక్కర్లేదు. ఈ రోజున ఆ కుటుంబం దేవుడి సన్నిధిలో క్రమము తప్పకుండా వస్తుంటే తుఫాన్లో డేట్ పెట్టుకున్నారు ఫంక్షన్. ఈ తుఫానులో డేట్ పెట్టుకున్నప్పుడు నాకు భయం వేసింది, ప్రభువా నీకు అవమానం రాకూడదు, నేను సాక్ష్యం చెప్తున్నా, నీకు అవమానం జరగకూడదు. కుటుంబంతో దేవుడు కొన్ని వర్షం వచ్చినా నీ చిత్తమే, కానీ నీకు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఇక అన్ని ఆపుకొని కళ్యాణ మండపం తెనాల్లో మాట్లాడుతున్నాం అనుకున్నాను. యజ్ఞం దయచేసి తెనాల్లో మాట్లాడుతున్నాను. విశ్వాసం అనేది నీలో నాలో మనలో ఉంటే మన ప్రార్థన తెలియదు. ఈరోజున 28వ తారీఖున వైంక్ ఎండలో నేను చెప్పి ఐస్ మీడియా చూసి మీరన్నా ఐస్ వాటర్, నా దేవుడు నాకు జరిగించిన దేవుడే, నా కుమారుడు ఫంక్షన్ జరిగించిన దేవుడే. ఇంటి ఎదురువారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు అడగండి. 3 రోజులు తుఫాన్ చెప్పారు. ఆగస్టు మాసం 16వ తేదీ మైనా పెట్టుదా 3 రోజులు తుఫాన్ చెప్పాడు. అక్కడ నా కుమారుడు పెద్ద కుమారుడి మొట్టమొదటి ఫంక్షన్ బాపట్లో చేసుకున్నాను. అతి చిన్నగానే చేసుకున్నాను అయ్యా. 1500 మంది 1500 మందితో మా ఇంటి చిన్న ఫంక్షన్. ఇంకెక్కువ మంది ఎవరు చెప్పొద్దు ప్రభా నువ్వేంటి అని కన్నీరు ఖర్చా. డెకరేషన్ కారిపోతుంది, ఇంకా నీళ్లు పడుతున్నాయి. 9 అయింది, 10కి ప్రార్థన. ఎదురుంటే ఆయన నువ్వు చెప్తే నా మాటలుగా కూలింగ్ క్యాన్స్ మొత్తం తెప్పండి చెప్పాను. కూలింగ్ క్యాన్స్ 50 తెచ్చా. దేవుడు 9 గంటలకు తెరిపించి 10, 11, 12కి మెట్ట మధ్యాహ్నం మనం పెంటన్న వేయించుకున్నాను. దేవుని మా అమ్మాయిలో పెంట తెచ్చిపోతామో ఊహించలేని మేలులతో నింపిన మత్తయి 6:33 నీకున్న వందనము ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను పాస్టర్ గారు బ్యాగ్ పట్టుకొని రోజు టకా పరిగెత్తే మౌన్ పెట్టు వర్షం పెట్ట ప్రభా ఎంత పెట్టు ప్రయాసం మొట్టమొదటి ఇంట్లో చూడమ్మా. దేవుడు చేసిన మేళ్ళు శిష్యులు మర్చిపోయారు. అదే మన విషయం. దేవుడు చేసిన అద్భుతాలు శిష్యులు మర్చిపోయారు. అందుకని ప్రభు వారి మీద కనికరపడ్డాడు.
చేసిన మేలు కనికి జారి పడ్డాడు. చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. యేసు ప్రభు మనపై జాలి చూపాలంటే నాన్న జాగ్రత్త. యేసు ప్రభుని లాస్ట్ గోలిగా పెట్టుకోకండి. యేసు ప్రభు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట యేసు ప్రభుని ఇంజన్గా పెట్టండి. యేసు ప్రభు ఇంజన్గా పెట్టు. యేసు ప్రభు ఇంజన్ దానింటే మీ అమ్మ నాన్నగారు ఉండాలి, దాని వెనక పిల్లలుగా మీరు ఉండాలి, దాని వెనక చదువు, నీ ఆర్థికం, నీ పొలం, నీ మొత్తం మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని అందుకని అప్పుడు అవన్నీ అనుగ్రహించడం. కొంచెం ఈ వచనం నా జీవితాన్ని మార్చిన వచనం, కానీ ఇంగ్లీష్ రాదు లేదు. ఇంగ్లీష్ తెలుగు ఎట్టుందంటే జాగ్రత్తగా మొదట నువ్వు అది ఎందుకు ఇది దొరికిద్దని ఉంది. కాదు క్లాస్ అక్కడ జాగ్రత్తగా మీకు తెలుసు కదా. రైలు ఇంజిన్ మొదలైతే ఆ వెనక పెట్టే లేటుగా వెళ్ళిద్దా కలిసి వెళ్ళిద్దా? చెప్పండి తల్లి. కలిసి అంటే ఏంది? మొదట ఇంగ్లీష్ లో చెప్తాను మీకు. Seek ye first the kingdom of God and everything will be added to you. Added to you. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆటోమేటిక్గా నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, వివాహం, ఇంక సమస్యలు ఇవన్నీ ఒకపెట్టిగా ఎదురవుతాయి. దేవుడు ఇంజన్గా యేసు ప్రభు పెట్టుకుని చెప్పబడదామా? ఇంజిను యేసు ప్రభు అంతే. శిష్యులు తెలుసుకోలేకపోయారు. యేసు ప్రభు ఉన్నా కూడా వేసుకుంటారు, కూర్చున్నారు, కన్నీకరపడ్డారు. అప్పుడు బిడ్డ ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనుకున్నప్పుడు ప్రభు మనకి ఒక శక్తిని ఇస్తాడు. మీ దగ్గర ఏమున్నాయి? మా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి, మా దగ్గర పనిచేసే శక్తి ఉంది. ఇంకొక ఆయన బెల్లం ఇస్తాడు, ఇంకొక ఆయన కొబ్బరి ఇస్తాడు, ఇంకొకటి పాలు ఇస్తాడు. పాలు తాగితే శుక్రవారం అయిపోయి దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ దగ్గర ఏముందమ్మా? బిడ్డ గురించి దిగులు పడదాం. ప్రభు వారు రెండవది సమర్పణ చేసుకుందాం. మొదట ప్రభుకి సమస్య చెప్పుకుందాం. అయ్యా నా సమస్య ఇదని చెప్పుకుందాం. ఆ సమస్య ప్రభు దగ్గర తీసుకుందాం. సమస్యతో పాటుగా నా దగ్గర ఇది ఉందని రెండవదిగా తీసుకుందాం. మీ దగ్గర ఉంది 7 చేపలు, ఆ తర్వాత కొన్ని చెప్పులు. మూడవదిగా సమర్పణ కలిగి ఉందాం. యోబు భక్తుడు సమస్యలు వచ్చి రోమపత్రిక 2 వచనంలో ఆశీర్వదించిన వ్యక్తి నలపబడిపోవాలి, నలిగిపోవాలి, దిగులు పడవద్దు. చదువురా. కాబట్టి సోదరులారా, అది ఇంపార్టెంట్. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరానికి సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సజీవ యాగముగా మన శరీరం సమర్పించి దేవుడు పలికిన మాట, ఈ దినం చదువుకునే మాటల్లో మనము సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించుకోవాలి. అయితే పాపము నుంచి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలిగే మీకు ఫలము. విడిపించబడ్డా, విమోచించబడ్డా. దేవుడు 7 నెలల్లో ఏం జరిగిందో మనల్ని, మన పాపాలను ఆయన గుర్తు పెట్టుకోవట్లేదు. 7 నెలల్లో నీకు ఎన్ని అద్భుతాలు చేశాను. అయ్యో పెద్ద మీటింగ్ లో 5,000 మంది ఆహారం పెట్టి చూసావా పేతురు, చూసావా పిలుపు, మరలా మర్చిపోయావా?
ఎక్కడ వెళ్తానికి ఎక్కడ దొరికితేనో నన్ను అవమానిస్తున్నావా? ఎంత అమాయకుడివి! నీ విశ్వాసం ఏమైపోయింది? 6 నెలలకే మారిపోయిందా? ఈరోజు ప్రభువు వచ్చినాడు. నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకున్న మనము మర్చిపోయామా? దేవుడు మాట్లాడిన వాగ్దానంతో విమోచించబడ్డాం. జాలి కలిగిన యేసు. జీసస్ యాజ్ ద కన్సర్న్ టు వాట్ యు. మొదటి మాట, దేవుని పైన ఒక చింత కలిగి ఆలోచన కలిగి ఉన్నాడు. నెంబర్ 2, జీసస్ కేర్స్ యు. నువ్వు ఎక్కడికైనా నా బిడ్డలు బయట పడిపోతారేమో మీటింగ్ వచ్చినాడని వారి ఆతతో ఉంటే వారిని కేర్ చేశాడు కదా, వారి గురించి భద్రంగా చూస్తున్నాడు. థర్డ్ వన్, జీసస్ హస్ కమిటెడ్ ఫర్ యు. తండ్రితో ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎన్నో మేలు చేశాడు. ఆయనను వేచాడంటే కనికరించే దేవా, నాపై కూడా కనికరించు, నా శరీరాన్ని సమర్పణ చేసుకుంటానని ప్రార్థన చేసుకో. అలా నడిపించుకో. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగా. ఆమె సమస్త జ్ఞానం నుంచి దేవుని సమానం ప్రభువైన యేసుక్రీస్తు మీ మిత్రులకు కావాలని ఆమేన్.